చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అమలు చేయలేక ప్రతి నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని జగన్ అన్నారు. 6 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని, చెక్ పోస్టులు దాటి బియ్యం కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని జగన్ చెప్పారు. ప్రతి నెల ఒక్క అంశం పట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడు చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తుందని, తమకున్న వ్యక్తిత్వం విశ్వసనీయత వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు. బురద చల్లే వారితో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని, అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారంటూ జగన్ పేర్కొన్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతాలు ఉండాలని, అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలంటూ వైసీపీ పార్టీ శ్రేణులకు జగన్ సూచనలు చేశారు.